హాయ్ ఎవ్రీవన్. సో హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. సో నేను మీకు బుర్జ్ ఖలీఫా చూపిస్తూ బిజినెస్ ఐడియాస్ ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినండి. లైక్ ఎవరైతే దుబాయ్లో బిజినెస్ చేయాలనుకుంటున్నారో, ప్యాసివ్ ఇన్కమ్ కోసం, నాట్ ఫుల్ టైం బిజినెస్, లైక్ ప్యాసివ్ ఇన్కమ్ కోసం మీరు దుబాయ్లో జాబ్ చేస్తూ, లేదంటే మీరు దుబాయ్ వచ్చి ఫ్రీలాన్స్ వీసా తీసుకొని చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. ఇవి విచ్ ఆర్ వెరీ గుడ్ ఫర్ ప్యాసివ్ ఇన్కమ్. ఓకే, నేను వెరీ ఫ్యూ లైక్ అరౌండ్ 4 to 5 ప్రొవైడ్ చేస్తాను. I have like hell lot of ideas, like 100+, బట్ అన్నీ ప్రొవైడ్ చేయాలంటే మీకు వీడియో విల్ గో వెరీ లాంగ్. అండ్ రైట్ నౌ నాకు ఎవరు ఎడిటర్ లేరు. సో మేబీ వన్స్ ఆఫ్టర్ గెటింగ్ గుడ్ సబ్స్క్రైబర్స్ ఐ విల్ ట్రై టు హైర్ వన్ ఫుల్ టైమ్ ఎడిటర్ అండ్ మీకు ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ అయ్యేలా చూస్తాను. సో కమింగ్ టు ద ఐడియాస్, ఫస్ట్ వన్ ఈజ్ లైక్ హాస్టల్ బిజినెస్. మీకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు హాస్టల్ బిజినెస్కి. అండ్ ట్రస్ట్ మీ, నా కొలీగ్ ఒకడు ఎంబీఆర్లో ఫ్లాట్ తీసుకొని హీ హెస్ కన్వర్టెడ్ దట్ టు హాస్టల్, బెడ్ స్పేస్. సో 3 BHK, దట్ ఈస్ 3 BHK అండ్ వెరీ ప్రైమ్ ఏరియా. మీరు నమ్మరు, ద రెంట్ విచ్ హీస్ పేయింగ్, హీస్ గెటింగ్ ఇన్కమ్ ఆఫ్ డబుల్. ఆ రెంట్ ఎంత పే చేస్తున్నాడో దానికి డబుల్ ఇన్కమ్ వస్తుంది అతనికి. మీకు చిన్న ఎగ్జాంపుల్, మీరు 2 BHK కానీ 3 BHK కానీ తీసుకున్నారనుకోండి, మీడియం ఏరియాలో విచ్ కనెక్టివిటీ ఉన్న ఏరియాలో అరౌండ్ 6,000 పర్ మంత్ ఆర్ మ్యాక్స్ 10,000 పర్ మంత్కి దొరుకుతాయి. అది డిపెండ్స్ ఆన్ ది ఓనర్ అండ్ లొకేషన్. ఇక్కడ పర్టికులర్ కమ్యూనిటీస్ ఉంటాయి ఓనర్స్కి, ఆ కమ్యూనిటీలో మీరు రిక్వెస్ట్ చేసుకొని తీసుకోవచ్చు. మేము మళ్ళీ సబ్లెట్కి ఇస్తాము రూమ్స్, అలా అందరూ ఓనర్స్ ఒప్పుకోరు. సో ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ కమ్యూనిటీస్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు ఒక 2 BHK ఫ్లాట్ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ఒక 2 BHK ఫ్లాట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ 6,000 to 7,000 పే చేస్తున్నారు అనుకోండి. మీరు ఆ సేమ్ ఫ్లాట్ని ఇండివిజువల్ రూమ్స్గా రెంట్కి ఇచ్చారంటే, లైక్ ఇక్కడ అందరూ ఫుల్ రూమ్ అఫోర్డ్ చేయలేరు. సో శాలరీస్ డిపెండ్స్ ఆన్ దర్ శాలరీ దే విల్ టేక్. ఇక్కడ బ్యాచిలర్స్ కానీ, లేదంటే కపుల్స్ కానీ, సింగిల్ రూమ్ విత్ కిచెన్ యాక్సెస్ ఉంటే చాలా అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2 రూమ్స్ని సపరేట్గా ఇచ్చారనుకోండి, మీరు 4,000 పర్ రూమ్కి ఇవ్వచ్చు. లేదు బ్యాచిలర్స్కి ఇచ్చారనుకోండి, 2 persons అకామిడేట్ చేస్తారంటే ఒక రూమ్లో 2,500 అలా ఛార్జ్ చేస్తారంటే పర్ రూమ్ 5,000, లైక్ 10,000 2 rooms. మీరు రెంట్ 7,000 అలా పే చేస్తున్నారంటే మీకు నెట్ 3,000 ప్రాఫిట్ ఉంటుంది. లేదు మీరు ఇంకో 3 మెంబర్స్ని అలా అకామిడేట్ చేశారంటే మీరు ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, లేదు మీరు అదే ఫ్లాట్ని అదే 2 BHK ఆర్ 3 BHKని బెడ్ స్పేస్ కన్వర్ట్ చేశారనుకోండి, డీసెంట్, మరీ ఎక్కువగా కాకుండా, లైక్ 4 people, జస్ట్ ఒక రూమ్లో 4 people మాత్రమే వేస్తారనుకోండి, మీరు ఒక్కొక్కరి దగ్గర 2,000 ఛార్జ్ చేసిన పర్ మంత్ ఇట్ విల్ బి లైక్ 8,000 పర్ రూమ్, 2 rooms 16,000. సో మీరు రెంట్ లెట్స్ సే 10,000 పే చేసిన రెంట్ 10,000 ఇస్ టూ మచ్ ఫర్ 2 BHK. మీరు రెంట్ 2,000 పే చేసినా కూడా, రెంట్ 10,000 పే చేసినా మీకు నెట్ 6,000 ప్రాఫిట్ ఉంటుంది, విచ్ ఈజ్ లైక్ 1 lakh INR. సో అలా చేసుకోవచ్చు. అలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బెడ్ స్పేస్ కానీ, హాస్టల్స్ కానీ. మీరు వర్క్ చేస్తూ చేసుకోవచ్చు. మీకు జస్ట్ 1 month డౌన్ పేమెంట్ చేయాలి ఓనర్కి, అండ్ ఎవ్రీ మంత్ ఆన్ టైం రెంట్ కట్టాలి. ఇక్కడ రెంట్ మంత్లీ ఉంటుంది, కొన్ని ఓనర్స్ 4 checks 6 checks ఉంటాయి. మీరు 6 checks 4 checks తీసుకున్నా మంత్లీ పే చేసుకోవచ్చు ఓనర్కి, ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీకు వచ్చే ఇన్కంలో మీరు రెంట్ పే చేసుకున్నా కూడా మీకు ఎవ్రీ మంత్ ప్రాఫిటే ఉంటుంది. సో అలా ప్లాన్ చేసుకోవచ్చు ప్యాసివ్ ఇన్కమ్కి. సెకండ్ ఆప్షన్, బైక్ ఆర్ కార్ రెంటల్. ఇక్కడ మీరు తెలిసే ఉంటుంది, చాలా మటుకు ఎవ్రీథింగ్ డెలివరీ, అందరూ షాప్స్కి వెళ్ళే వాళ్ళు మ్యాక్సిమం 90% ఆఫ్ ద పీపుల్ ఆన్లైన్ మీద డిపెండ్ అయి ఉంటారు ఇక్కడ. సో డెలివరీ బాయ్స్కి చాలా డిమాండ్ ఉంటుంది, అండ్ డెలివరీ బాయ్స్కి బైక్స్ డెలివరీ కంపెనీస్ ప్రొవైడ్ చేయవు. ప్రొవైడ్ చేస్తాయంటే డెలివరీ కంపెనీస్ విల్ నాట్ అఫోర్డ్ టు బై ఆల్ ద బైక్స్. సో వాళ్ళు ఏం చేస్తారు, థర్డ్ పార్టీస్తో తీసుకుంటారనమాట. సో థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ప్రొవైడ్ చేస్తారు బైక్స్. ఈ థర్డ్ పార్టీస్ ఏజెన్సీస్ కూడా లైక్ అన్ని బైక్స్ ఇన్వెస్ట్ చేయరు, అగైన్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 10 bikes ఇన్వెస్ట్ చేయాలి. బైక్స్ అయితే, కార్స్ అయితే లైక్ 1 or 2 cars ఆల్సో దే విల్ యాక్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10 bikes ఇన్వెస్ట్ చేశారనుకోండి, 10 bikes అంటే 1 lakh పర్ బైక్ వేసుకున్న 10 lakhs అవుతుంది మన కరెన్సీలో. మీకు ఒక్కొక్క బైక్కి పర్ మంత్ ఈజీలీ 500 dirhams పే చేస్తారు రెంట్, ఈజీలీ.
దట్స్ వెరీ మినిమమ్. ఇంకా ఎక్కువ పే చేస్తారు, డిపెండ్స్ ఆన్ ద ఏజెన్సీ. మీరు 500 అనుకున్న మ్యాక్సిమం మినిమం. లెట్స్ సే ఫర్ 10 బైక్స్ మీకు 5,000 వస్తుంది, 5,000 dirhams, విచ్ ఈజ్ లైక్ ఆల్మోస్ట్ 1 lakh. సో వితిన్ 8 to 10 months మీకు మీ ఇన్వెస్ట్మెంట్ అంతా రికవర్ అయిపోతుంది. సో దట్ ఈస్ వన్ ఆప్షన్. ఇంకొక ఆప్షన్ మీకు సిమ్ కార్డ్ సర్వీసెస్. ఇక్కడ తెలిసే ఉంటుంది, సిమ్ కార్డ్ సర్వీసెస్ ఇస్ లైక్ వెరీ గుడ్ ప్రాఫిట్. మీకు ఇన్వెస్ట్ చేసేంత ఉంటుంది అందులో. లైక్ మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉందనుకోండి, చిన్న ఫ్రాంచైజ్, చిన్న కియోస్క్ మోడల్ ఎత్తుకోండి. కియోస్క్ ఎత్తుకొని లైక్ మెట్రో స్టేషన్స్ లేదా మెట్రో మాల్స్ లేదా అవుట్ సైడ్ ఏరియాస్ ఇక్కడ పెట్టుకున్నారు అనుకోండి, ఒక సిమ్ కమిషన్ ఫర్ ఎవ్రీ సిమ్ యాక్టివేషన్ విల్ బి హ్యూజ్ కమిషన్. అదే కాకుండా ఇండియాలో మాదిరి లైక్ ఐ హర్డ్ ఇండియాలో సిమ్ యాక్టివేట్ చేసినప్పుడు మాత్రమే కమిషన్ వస్తుందని. ఇక్కడ అలా కాదు. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిమ్ యాక్టివేట్ చేశారనుకోండి, ఫ్యూచర్లో అతడు ఆ సిమ్కి చేసే రీఛార్జ్ కూడా మీకు కమిషన్ వస్తుంది. సో ఇట్స్ లైక్ వెరీ గుడ్ బిజినెస్. మీకు దానికి కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఏం అవసరం ఉండదు. ఫ్యూ లైసెన్సెస్, ఇప్పుడు నేను చెప్పిన బిజినెస్కి అన్నిటికీ కొన్ని లైసెన్సెస్ అండ్ ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్ని నేను ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ మీకు క్లియర్లీ. సో ఎందుకంటే అంత ఈజీగా గెటింగ్ దట్ లైసెన్స్ ఈజ్ లిటిల్ కాంప్లికేటెడ్, బట్ నాట్ దట్ కాంప్లికేటెడ్. కొంచెం లైక్ రైట్ వేలో వెళ్ళాలి. ఓకేనా. వన్ మోర్ బిజినెస్ ఈజ్ లైక్ క్యాబ్ బిజినెస్. క్యాబ్ ఈజ్ అగైన్ సేమ్ లైక్ రెంటల్. మీరు కార్స్ తీసుకొని డ్రైవర్స్ని పెట్టవచ్చు, లేదంటే డైరెక్ట్ గవర్నమెంట్కి ఇవ్వచ్చు క్యాబ్స్. సో దానికి కూడా మీకు వెరీ గుడ్ ఇన్కమ్ ఉంటుంది, మంత్లీ వెరీ గుడ్ రిటర్న్స్ ఉంటుంది. అండ్ యూనో లేదంటే మీకు ఓన్ డ్రైవర్ ఉన్నారంటే డ్రైవర్ని పెట్టి రన్ చేయించారంటే వెరీ గుడ్ బిజినెస్ ఉంటుంది. అందరూ చెప్తుంటారు ఇండియాలో లైక్ లాట్ ఆఫ్ వ్లాగర్స్ క్యాబ్ డ్రైవర్స్కి ఇన్కమ్ ఉండదు లేదా డ్రైవర్స్కి ఇన్కమ్ ఉండదు అని, విచ్ ఇస్ లైక్ ఫాల్తూ. ఐ డోంట్ నో వాళ్ళు ఏ బేస్ మీద ప్రొవైడ్ చేస్తున్నారని. ఇక్కడ మినిమం యావరేజ్ నువ్వు ఒక 3 kilometers రైడ్ బుక్ చేసినా కూడా 10 to 15 dirhams పే చేయాలి, విచ్ ఈజ్ లైక్ పర్ డే ఈజీలీ 30 to 50 రైడ్స్ కొడతారు డ్రైవర్స్. లెట్స్ సే లైక్ ఈజీలీ 500 dirhams అయితే ఈజీగా ఎర్న్ చేస్తారు పర్ మంత్. 500 into 30 days ఈజ్ లైక్ 15,000. మీ ఎక్స్పెన్సెస్, ఇక్కడ పెట్రోల్ రేట్ తక్కువ కాబట్టి మీ ఎక్స్పెన్సెస్, మీ కార్ రెంటల్ అన్నీ తీసేసినా కూడా మీరు 5,000 ప్రాఫిట్ చేసుకోవచ్చు, విచ్ ఈజ్ లైక్ ఆల్మోస్ట్ 1 lakh యూ కెన్ ఎర్న్ ఆన్ వన్ క్యాబ్. సో అది దట్ ఈస్ లైక్ full-fledged discussion which I'll try to upload in our future videos. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి పర్ఫ్యూమ్ బిజినెస్. ఇక్కడ పర్ఫ్యూమ్స్కి హెవీ డిమాండ్. మీరు మంచి వెండర్ని పట్టుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవసరం ఉండదు, మీరు మంచి ప్లేస్ తీసుకోవాలి, పబ్లిక్ ఏరియాస్ ఉన్న దగ్గర. ట్రస్ట్ మీ, మార్జిన్స్ ఆర్ లైక్ 200 to 300% మార్జిన్స్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ లెస్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఒక పర్సన్ని హైర్ చేసుకొని ఫుల్ టైం అక్కడ పెట్టి రన్ చేయొచ్చు, బట్ స్టిల్ యూ విల్ బీ ఇన్ ప్రాఫిట్. అదొకటి చేసుకోవచ్చు. లేదు ఇంకొంచెం లైక్ మిడ్ రేంజ్ బడ్జెట్ ఉంది అంటే కెఫే పెట్టుకోవచ్చు. ఆర్ ఎల్స్ లైక్ చిన్న టీ షాప్, లైక్ స్మాల్ కెఫే విచ్ యూ కెన్ సెల్ ఓన్లీ టీ, సమోసా అండ్ ఆల్. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ బిజినెస్. మీకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉండదు. ఒక పర్సన్ని పెట్టేసి ఫుల్ టైం మీ వర్క్ మీరు జాబ్ చేసుకోవచ్చు, లేదా మీరే ఉండి మెయింటైన్ చేసుకోవచ్చు. ట్రస్ట్ మీ, మీరు ఎవరినన్నా ఎంక్వైరీ చేయొచ్చు. ఈజీలీ ఆన్ అన్ యావరేజ్ 10 to 15,000 ప్రాఫిట్ తీసుకోవచ్చు, 10 to 15,000 dirhams. సో విచ్ ఈజ్ లైక్ ఆల్మోస్ట్ 2 to 3 lakhs per month ఇన్ అవర్ కరెన్సీ. ప్రాఫిట్ చెప్తున్నాను నేను, ఆఫ్టర్ ఆల్ ది ఎక్స్పెన్సెస్. సో అదొకటి చేసుకోవచ్చు. సో ఇది లైక్ దీస్ ఆర్ లైక్ ఫ్యూ ప్యాసివ్ ఇన్కమ్ ఐడియాస్. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి, ఐ విల్ ట్రై టు ప్రొవైడ్. సో వీటికి ఏంటంటే మీరు జాబ్ చేస్తూ రన్ చేయొచ్చు. ఇవి లైసెన్స్ ఈజీగా వచ్చేస్తుంది వీటికి, అండ్ ఎక్కువ ఎక్స్పెన్స్ ఉండదు. ఎక్కువ ఎక్స్పెన్స్ పెట్టినా కూడా మీకు రిటర్న్స్ వితిన్ 8 to 10 months మీకు రిటర్న్స్ అంతా వచ్చేసి స్టిల్ యూ విల్ బీ ఇన్ ప్రాఫిట్. అలాంటి ఐడియాస్ ఇవి. హాస్టల్ అయితే ఎవర్ గ్రీన్. బైక్ రెంటల్ ఈజ్ లైక్ సేఫెస్ట్, రిస్క్ ఏం లేదు. వన్స్ ఇన్వెస్ట్ ఇట్ అండ్ లీవ్ ఇట్ ఆఫ్. అండ్ ది సిమ్ కార్డ్ సర్వీసెస్ ఆల్సో సేమ్. సో వీటికి ఏ లైసెన్సెస్ కావాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, లేదంటే ఫ్లాట్ తీసుకోవాలంటే ఏ కమ్యూనిటీలో రీచ్ అవ్వాలి, ఎలాంటి లైసెన్స్ ఉండాలి, ఆ డీటెయిల్స్ అన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, బికాజ్ లైక్ ఈ వీడియో ఇస్ గోయింగ్ వెరీ లెంత్. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా
You can ping me, or you can comment, or you can reach me by mail. I'll try to provide in my free time. సో అందరూ దుబాయ్ కాస్ట్లీ అంటారు. ఎస్, దుబాయ్ ఇస్ కాస్ట్లీ, బట్ మీకు సేమ్ వే ఇఫ్ యు ఆర్ స్మార్ట్, మీ దగ్గర మినిమం ఇన్వెస్ట్మెంట్ ఉన్నా కూడా యూ కెన్ గెట్ వెరీ గుడ్ రిటర్న్స్ హియర్. బిజినెస్ అలాంటిది, అండ్ ద అడ్వాంటేజ్ ఇస్ జీరో ట్యాక్స్ ఏముండదు. మీరు అర్న్ చేసేది మొత్తం లైక్ ద ప్రాఫిట్స్ విల్ బి వెరీ గుడ్ బికాస్ ఆఫ్ ట్యాక్స్. సో ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ఈ సెక్టార్స్ ట్రై చేయండి. లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, ఈజీగా ప్రాఫిట్ చేసుకోవచ్చు. రిస్క్ లేని బిజినెస్. రిస్క్ ఉన్నవి ఉన్నాయి కొన్ని, అండ్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి విచ్ యూ కెన్ స్టార్ట్ విత్ 1 to 2 lakh INR ఆల్సో. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. లైసెన్స్ కాకుండా మీరు ఓన్లీ బిజినెస్కి 1-2 lakhs 3 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉన్నా కూడా చేసుకునే అలాంటి బిజినెస్లు చాలా ఉన్నాయి. మీకు అలాంటివన్నీ నేను ఫ్యూచర్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ రీచ్ మీ అవుట్.